తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగించింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పరంగా తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500K గ్యాస్ ఇలాంటి పథకాలు ప్రారంభించారు. మరోవైపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే సీఎం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాపాలనలో ప్రజలకు మరింత మేలు కలిగేలా ఆరోగ్య సేవలు ప్రోత్సహిస్తూ కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108, 102 ఎమర్జెన్సీ సేవల వాహనాలను ప్రారంభించారు. 108 సేవల కోసం 136 అంబులెన్స్లు, 102 సేవల కోసం 77 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు వర్చువల్గా ప్రారంభించారు. గతంలో ట్రాన్స్జెండర్లకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చూపించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎక్కడికి వెళ్ళినా వీరిపై చిన్న చూపు ఉండేది. కొన్ని ఆసుపత్రుల్లో వీరిని చేర్పించుకునేవారు కాదని ఆరోపణలు వినిపించేవి. వివక్ష, ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్మోన్ల సమస్యలు, ఆరోగ్య సమస్యల దృష్ట్యా వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి ట్రాన్స్ క్లినిక్ వంటి ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసింది. వారి కోసం సెన్సిటైజేషన్ శిక్షణ తీసుకున్న డాక్టర్లు సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు తమపై నమ్మకాన్ని ఉంచి అధికారాన్ని కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చేందుకు 100% కృషి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్య శాఖ బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 14,000 వైద్య ఉద్యోగాల భర్తీ చేశామని ఆయన అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టేందుకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.